తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు శ్రీనాథ్ స్వామి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, 17వ తారీఖు నాగ పంచమి. మరి ఆ రోజు విశేషం, శ్రావణంలో చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆరాధన నాగులకని చెప్తారు. ఇది ఎందుకంటే కార్తీకంలో నాగుల చవితి మనం చేస్తాము, ఇక్కడ నాగ పంచమి విశేషం కదండి. ఎలా ఆరాధించుకోవాలి, ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అసలు ఎందుకు ఈ మాసంలో ప్రత్యేకంగా నాగుల పూజ చెప్తారు? మా శ్రావణ మాసంలో మనకు శివుడి ఆరాధన చాలా ప్రత్యేకమని చెప్పుకున్నాము. శివుడికి తన మెడలో ఉండేది నాగే కదా, నాగరాజు. తర్వాత ఆయనకు చెవులకు ఉండేదమ్మా నాగరాజు, చెవులకి కూడా చెవులకు కూడా నాగరాజు ఉంటారు. ఆయన వివాహానికి శివుడు పార్వతీదేవితో వివాహానికి వెళ్తూ ఉంటాడు. పార్వతీదేవితో వివాహానికి వెళుతున్నప్పుడు ఆయనను వివాహానికి వరుణిని సిద్ధం చేయమనంటే నందీశ్వరుడు, భృంగీశ్వరుడు వీళ్ళందరూ కలిసి ఆయనను వరుడుగా మార్చడానికి ప్రయత్నం చేశారంట. ఆయనను వరుడుగా మార్చడానికి ఏం చేశారంటే, మొట్టమొదట వివాహానికి కావాల్సిన, వరుడికి కావాల్సిన మొట్టమొదటి ఏంటి, కిరీటం. అంతే కదమ్మా. కిరీటం కావాలంటే ఏంటబ్బా ఈ జటా జూటాలు ఇవన్నీ చూస్తే అలా ఉన్నాడు స్వామి, మరి కిరీటం పెడదామని చెప్పేసి ఒక పెద్ద పామును తీసుకొచ్చి చుట్టి పెట్టారంట. తర్వాత చెవులకు మరి బాగా మంచిగా కనిపించడానికి, అందంగా కనిపించడానికి 2 చిన్న పాములు వేశారంట. తర్వాత ఆయన ధరించేటటువంటి వస్త్రం ఏదైతే ఉందో ఆ వస్త్రం ఏది, పులి చర్మము అలాగే ఏనుగు చర్మంగా చెప్పుకుంటాం. దానికి బంధనంగా ఒక పామును కట్టారు. ఈ విధంగా ఆయన మెడలో పాము, ఆయన త్రిశూలానికి ఒక పాము, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఆయనకు శివుడి వద్ద ఉన్నటువంటి వాటిల్లో పాములు చాలా విశేషమైనవి. మరి శ్రావణ మాసము శివుడికి విశేషం అని చెప్పాము. మరి చూడండి, అందులో ఈ సోమవారము ఏదైతే నాగ పంచమి వస్తుందో ఆ సోమవారము నాగము పంచమి రోజే సోమవారం, రెండు కలిసి వచ్చాయమ్మా. సోమవారంతో కూడిన నాగపంచమి చాలా విశేషంగా లభించింది. కాబట్టి అందరూ కూడా నాగదోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు, కాల సర్పదోషము ఉన్నవారందరూ కూడా నవనాగ దోషాలు, ఇలా చాలా నాగదోషాలు అంటే పూర్వము ఏదో పాముని చంపడము లేదా దాన్ని హింసించడము, వారి వంశపార్యపరంగా నాగదోషం ఉన్నవారు, ఇలాంటి వారందరికీ కూడా ఈ యొక్క సదావకాశంగా చెప్పవచ్చు. నాగుల పంచమి సోమవారము కలిసి వస్తున్నాయి. ఆ రోజు ఆ నాగదేవతకు, అనగా నాగదేవత ఉంటే నాగదేవతకు, పుట్ట ఉంటే పుట్టకు, ఇప్పుడు పుట్టలు చాలా కనుమరుగైపోయాయి కాబట్టి నాగదేవత ఉన్న చోట అయినా కానీ సరే నాగదేవత ఆరాధన చేసుకోవడం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు, మిథున నాగు స్వరూపంలో ఉండేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోవడం, ఇవన్నీ విశేష ఫలితాలు ఇస్తాయమ్మ. అయితే ఇది కూడా ఎలా చేస్తారంటే, ముందు రోజు చవితి రోజు అంతా కూడా నక్తం ఉంటారమ్మ ఆడవాళ్ళు. చవితి రోజు అంతా కూడా నక్తం, ఎటువంటి ఆహారాన్ని స్వీకరించకుండా నక్తం ఉండి ఆ రోజు ప్రాతకాలం నుండి ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ మర్నాడు ప్రాతకాలంన వారు వెళ్ళి ఆ యొక్క నాగదేవతను ఆరాధించుకొని అక్కడ ఆ నాగదేవతకు పోసినటువంటి పాలు పోసిన పుట్ట దగ్గర ఉండేటటువంటి మట్టిని ఆ పాలల్లో కొద్దిగంత కలుపుకొని వచ్చి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర ఆడపడుచును పిలిపించి ఆడపడుచుతో గడపను కడిగి ఆ గడపకు బొట్టు పెట్టి, తర్వాత ఆ ఏదైతే గడపకు అటుపక్క ఇటుపక్క గుమ్మానికి నాగదేవతల ప్రతిమగా నాగదేవత బింబాది దిద్దాలి. దిద్దిన తర్వాత ఆ పాలను ఎవరైతే ఇంట్లో అన్న గాని తమ్ముడు కాని తండ్రి కానీ ఉంటారో వాళ్ళ కళ్ళకు తుడిచి మంగళహారతులు ఇవ్వాలంట. ఇవి చేసి తర్వాత ఆ సూత్రం ఏదైతే ఇప్పుడు మనము పుట్ట ఉంటే పుట్టకు సూత్రాన్ని కడతాం కదమ్మా, అలా సుబ్రహ్మణ్యేశ్వరుడు లేదా నాగదేవత ఎవరుంటే అక్కడ ఒక సూత్రాన్ని పెట్టి పూజించుకొని ఆ సూత్రాన్ని తీసుకుని వెళ్ళి 5 పోగుల సూత్రాన్ని వారికి కట్టాలి. ఇలా కట్టి నైవేద్యంగా అక్కడ మనం పెడతాం కదమ్మా, నువ్వుల పిండితో చేసినటువంటిది, నువ్వుల లడ్డూలు, చిలిమిడి ఏవైతే ఉంటాయో అక్కడ నైవేద్యం పెట్టాం కదమ్మా, అవి తీసుకొచ్చి తినిపించాలండి. అది వాళ్ళు స్వీకరించాలి. అక్కడ దేవత అమ్మవారికి నాగదేవతకు కూడా నైవేద్యంగా పెట్టాలి. ఇలా పెట్టి పూజించి ఆ రోజంతా కూడా అప్పుడు వారు ఆవిరి పట్టిన కుడుములు అంటారు కదమ్మా, అవి కూడా స్వీకరిస్తారు కొంతమంది, చెలిమిడి స్వీకరిస్తారు కొంతమంది, ఎవరి సాంప్రదాయంలో ఎలా ఉంటుందో అలా చేస్తారు. ఇలా నాగదేవతకు ఆరాధన ఆ రోజు నాగపంచమి రోజు విశేషం. ఇది పూర్వంలో మనకు పంట పొలాలు ఉంటాయి కదమ్మా, పంట పొలాలు పొలంలో
పాములు ఏం చేసేటివి అంటే ఎలకలను చంపి తినేసేవి. మరి అవి వాటి వలన ఆ పొలంలో ఉండే ఎలుకలు ఆ పంటను పాడు చేయకుండా ఆ ఎలుకలను చంపి తినేసినటువంటి నాగదేవతలకు కృతజ్ఞతగా ఈ పూజ చేశారు అని కూడా అనుకోవచ్చు. లేదా వాళ్ళకున్నటువంటి నాగ దోషాలు లేదా పూర్వము వంశపార్యంగా వచ్చేటటువంటి సర్పదోషాలు అవన్నీ పోవడానికి కూడా ఆ దేవత ఆరాధన చేసుకున్నారు. అలాగే ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు ఏంటంటే, వర్షాలు బాగా మనకు ఆషాఢ మాసం శ్రావణ మాసం వర్షాలు బాగా పడతాయి. వర్షాలు పడినప్పుడు మనకు వచ్చేటటువంటి ఆ పాములన్నీ కూడా ఏమవుతాయమ్మా అంటే వాటి చోట్ల నుండి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చినప్పుడు ఏంటి, మానవుడు తిరిగే ప్రదేశాలకు వచ్చాయంటే మానవుడు వాటిని దండిస్తారు, తొక్కుతారు లేదా అయితే వాటి వల్ల వీళ్ళకు కానీ వీళ్ళ వల్ల ఆ పాములకు గాని ఎటువంటి ప్రమాదము జరగకుండా ఉండడానికి కూడా ఈ నాగపంచమి విశేషంగా ఆరాధించుకోవాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ నాగపంచమి సోమవారం విశేషంగా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివుడి ఆరాధన చేసుకునే ఎంతైతే ఆరాధన చేస్తామో అలాగే అక్కడనే పక్కనే ఉన్నటువంటి నాగదేవత లేదంటే పుట్ట ఉంటే పుట్ట దగ్గర పాలు పోయడం అంటే లీటర్లు పోయడం కాదమ్మా, కొద్దిగా పాలు పోస్తే చాలమ్మా. అలా లేదా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలమ్మా, అందరూ కూడా చాలా చోట్ల మేము చూస్తున్నటువంటిది చేసే తప్పులు, పాలు పోయాలంటే పాలు పోస్తారు వెళ్ళిపోతారు. ఏదైనా ఇప్పుడు మీరు పాలు ఉన్నదమ్మా, పాలు పోసాము, పాలు తాగాక ఇంట్లో నుంచి బయటికి వెళ్తారమ్మా మీరు? పాలు తాగానే నీళ్లు తాగి వెళ్ళు బయటికి, అవునా కదమ్మా? మరి అటువంటిది భగవంతుడి పైన పాలు పోసేసారు అనుకోండి, ఆ జిడ్డు అనేది ఎలా అయిపోతుందమ్మా? ఉండిపోయి తర్వాత చెడు వాసన రావటం ఇవన్నీ అవుతాయి కదా. మరి అటువంటిప్పుడు ఆ పాలు పోసిన తర్వాత నీళ్లు పోసి శుభ్రం చేసి ఇంత బొట్టు పెట్టి వస్త్రాన్ని వేసి ఇంత పూలు పెట్టి ధూపము దీపము నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ఇది విశేషం. అంతేగాని పాలు పోసాము మేము దండం పెట్టుకున్నాము వెళ్ళిపోయాము అంటే అదే చేసిన పుణ్యం కంటే దోషం ఎక్కువ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేసినా చేయకుండా మాకు తొందరలో ఉంది పాలు పోసేసి కొద్దిగా నీళ్లు పోసి దండం పెట్టుకొని వెళ్ళండి. అంతేగాని పాలు పోసేసి అలాగే వదిలిపెట్టేసి ఆ ఉన్నటువంటి ఏదైనా అగరబత్తులు పెడితే దేవుడికి ఇలా తాకే విధంగా పెట్టి, దీపం పెడితే దేవుడికి ఆనిచ్చి పెట్టి ఇలాంటివి చేయకండి. అవన్నీ కూడా వచ్చే పుణ్యం కంటే దోషం ఎక్కువ వస్తుందని చెప్పవచ్చు. కాబట్టి అలాంటివి చేయకుండా ఆ నాగదేవతను ఆరాధించుకొని ఆ అమ్మవారి దయ వల్ల కొంతమందికి కుజ దోషము, రాహు కేతు దోషము ఇవన్నీ ఉన్న వాళ్ళకు, వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి, సంతానం ఆలస్యం అవుతున్న వారికి, వీరందరికీ కూడా ఇది నాగపంచమి చాలా విశేష ఫలితాన్ని ఇస్తున్నాము. కాబట్టి ఆ నాగపంచమి సోమవారంతో కూడుకున్నటువంటి నాగపంచమిని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. వారి కోరికలన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను. చాలా చక్కగా వివరించారు గురు. సందేహాలు తీరాయి, ఇంకా అవేర్నెస్ కూడా పెరిగింది. కాస్త ఈ విధంగా చేయాలని చెప్పి చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.